Welcome to my channel. As we know, Cognizant 2024, 25 and 26 passed out students ని హైర్ చేసుకుంటుంది ఫర్ ది రోల్ ఆఫ్ డేటా అనలిస్ట్. ఓకే, కానీ నేను ఈ ప్రెసెంట్ వీడియోలో 2024 అండ్ 25 స్టూడెంట్స్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ నేను క్లియర్గా చూపిస్తాను. వన్స్ మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కదా, నేను చూపిస్తున్న పేజ్. కిందకి స్క్రోల్ చేస్తే అనలిస్ట్ ట్రైనీ అని ఉంటుంది. అక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఉంటుంది జేఎన్సీ జనరేషన్ కాగ్నిజెంట్ ఎంట్రీ లెవెల్ అని. కింద అనలిస్ట్ ట్రైనింగ్ ఫ్రెషర్స్ హైరింగ్ అని ఉంది, అప్లై నౌ ఉంది. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, candidates from the 2024 or 2025 graduated batch with a 3-year full-time degree like a BCA, BSc, BA, BCom, BBA ఎక్సెట్రా అక్కడ మెన్షన్ చేశారు కదా, అలాంటి ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అని. సో అక్కడ మీరు అప్లై నౌ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కాగ్నిజెంట్ ఫ్రెషర్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ అని ఉంటుంది చూడండి. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు April 26th అంటే April 2026 30 లాస్ట్ ఈ మంత్ ఎండ్ తో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరందరూ కూడా బిఫోర్ 30 కంపల్సరీగా అప్లై చేసుకోండి, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. ఓకే, కిందకి స్క్రోల్ చేస్తే దానికి రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని అక్కడ ఉన్నాయి. లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇది మెన్షన్ చేసి ఉంటుంది, మినిమం 50% అకాడమిక్స్ ఓవరాల్ గా ఉండాలి అని. అంతకుమించి తక్కువ ఉంటే దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీనికి ఎలిజిబుల్ కాదు. సో అన్ని చెక్ చేసుకుని అక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుని అప్లై చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్న అప్లై నౌ క్లిక్ చేస్తే, రిజిస్టర్ అని అప్లై క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ నుంచి ఆల్ డన్ వరకు, అంటే అప్లికేషన్ ఎండ్ వరకు కూడా అవన్నీ ఫిల్అప్ చేయాలి మీరు. Do like, share and subscribe my channel for further updates. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద ఐఎమ్ నాట్ రాబోట్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ చేస్తే డీటెయిల్స్ మళ్ళీ వెరిఫై చేసుకోమని వస్తుంది పాపప్ మెసేజ్. అందులో ఒకసారి చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు జీమెయిల్, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. ఇలా వెరిఫై చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. అలా మొత్తం చివరి వరకు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా అప్లై చేసేయండి.